ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గణేశాయ నమః. మనకి మాఘమాసం, సూర్యమాసం, శివమాసం అనుకుంటున్నాం. ఈరోజు సోమవారం అంటే ఏమిటి, సోమవారానికి ఉన్న ప్రశస్తము, ఎటువంటి కోరికలైనా తీర్చేది 16 సోమవారాల వ్రతకథ. పురాణాలలో, ఇతిహాసాలలో మనకు సూక్ష్మంగా అందివ్వడానికి దేవతలు, అందరూ వేదాలు చదవలేరు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా సులభంగా తమ కోరికలను ఎలా నెరవేర్చుకోరు స్వామి అని కైలాస పర్వతంలో పార్వతీదేవి పరమశివుణ్ణి అడుగుతుంది. చర్మాంబధారి అయి స్ఫటిక వర్చస్సుతో మందహాసంతో వెలిగిపోతున్నటువంటి ఆ పరమశివుణ్ణి బాగా ప్రార్థించి లోక కళ్యాణార్థమై ఏదైనా సులభ మార్గంలో మనుషుల యొక్క కోరికలు తీర్చడానికి ఉత్తమోత్తమైన వ్రతం ఏమిటి ప్రభు, స్వామి సెలవీయండి అని పార్వతీదేవి అడగగా, మనకి సోమవార కృత వ్రతాన్ని ఎలా ఆచరించాలి, శక్తి మేరకు కనీసము 5 వారాలు లేక 16 వారాలు లేక 8 వారాలు ఈ వ్రతం చేసుకొని ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, వ్రత విధానం ఏమిటి అని మరల పార్వతీదేవి అడగగా పరమశివుడు చెప్తున్నాడు, దేవి, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్న కలికాల మానవులు కాలుష్యమైన ఆహారము, కాలుష్యమైన వాతావరణము, కాలుష్యమైన మానసిక స్థితిలో అల్లాడిపోతున్నారు. అటువంటి వారికి పరమోత్తమమైనటువంటి ఒక వ్రతం ఉన్నది, తెలుపుతాను అని చెప్తున్నాడు. పార్వతీదేవి చాలా ఏకాగ్రత చిత్తయ్యి స్వామికి నమస్కరిస్తూ వింటోంది. ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ముందు విధానం చెప్పమంటారు. ఇది ఆషాఢ శుద్ధ పూర్ణిమ అనగా గురు పూర్ణిమ, దాన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వ్యాస పూర్ణిమ తర్వాత వచ్చే సోమవారం నుండి లేక వ్యాస పూర్ణిమ సోమవారం వస్తే అదే రోజు నుండి, అంటే దక్షిణాయనం మొదలవుతున్న కాలం, ఆ కాలం నుండి 16 సోమవారాలు ఈ వ్రతాన్ని నియమంగా చాలా నిష్ఠతో చెయ్యాలి. వ్రత విధానం ఏంటంటే ఉదయం ఆరంభమే చక్కగా నది తీరానికి వెళ్ళి, నది ఉన్న వాళ్ళు నది దగ్గరికి వెళ్ళి, లేని పక్షంలో ఇంట్లోనైనా నూనె అంటుకోకుండా తలస్నానం చేసి శుచి శుభ్రులై శుభ్ర వస్త్రాలు ధరించి పీటను అలుక్కొని చక్కగా పంచవర్ణల రంగు ముగ్గులు వేసుకొని పూజా సామాగ్రి మొత్తంగా దాదాపుగా ఈ కాలంలో అందరికీ తెలుసు, ఆ సామాగ్రి పూజా విధానమైన సరిపోయేటువంటి సామాగ్రిని తయారు చేసుకొని 3 నైవేద్యానికి గోధుమ పిండి కానీ, గోధుమ నూక కానీ, బెల్లము, మంచి నెయ్యి, ఆవు నెయ్యి, అన్ని రకాలైన పలుకులు వేసి కాసిని పళ్ళు, పూలు, మారేడు దళాలు, మినిమం 16 మారేడు పత్రాలను తయారు చేసుకొని, శ్వేత పుష్పాలు, తెల్లని పుష్పాలు అంటే పరమశివుడికి చాలా ఇష్టమట. అటువంటి ఆ శ్వేత పుష్పాలను 16 పుష్పాలను, 16 మారేడు దళాలను, నివేదనకు 3 రవ్వ లడ్డూలను కానీ, 3 ముద్దలుగా రవ్వ కేసరిని కానీ, బెల్లము, గోధుమ నూక, ఆవు నెయ్యి, పంచదార లేక బెల్లం ఏదైనా ఉపయోగించుకోవచ్చు. బెల్లం వాడడం శ్రేష్టము. దాంట్లో ఎటువంటి కెమికల్స్ ఏమి కలవవు అని బెల్లాన్ని పూజకు మనకు వెనకటి శాస్త్రాల నుంచి, వెనకటి చక్కెర లేకుండే, పంచదార అనేది లేకుండే, బెల్లమే ప్రశస్తంగా వాడేవాళ్ళు. అటువంటి నివేదనను తయారు చేసుకొని చక్కగా శుచి శుభ్రులై భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ వ్రతాన్ని చేసుకున్నా ఉంటే వాళ్ళకి సంతతి లేని వాళ్ళకి మంచి సంతతి కలుగుతుంది. వివాహం కాని వాళ్ళు వివాహం కోసం వధువు వరుడు కోసమైనా, వరుడు వధువు కోసమైనా ఇది చేయడం వలన 4-5 వారాలకే వివాహం నిశ్చయమైపోతుంది. అనేకమైనటువంటి దారిద్ర బాధను అనుభవిస్తున్న వాళ్ళు, ఉద్యోగాలు లేక అలమటిస్తున్న వాళ్ళు ఈ 16 సోమవారాలను నియమనిష్టంగా వ్రతం చేస్తే 16 వారాల లోపల వాళ్ళకి చక్కటి స్థిరమైన ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగాలు, దారిద్ర బాధలని తొలగిపోయి మంచి సంపత్తి కలుగుతుందని పరమేశ్వరుడు అలనాడు చెప్పిన కథను శౌనకాది మహామునులు కూడా ఎన్నో సూత్రాలు మనకు పురాణాలలో సులభ మార్గంలో మోక్షానికి మోక్షము, వసతికి వసతిగా ఇలాంటి వ్రతాన్ని చెప్పించారు. వ్రతాన్ని మొత్తం కూడా షోడశోపచారాలు అంటే పాదయోపాద్యము, హస్తయో అర్ఘ్యము, అర్ఘ్యపాదుల నుంచి ఛత్రచామరాల వరకు షోడశోపచార పూజా విధానము మనకు అన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఆ షోడశోపచారంగా పరమశివుణ్ణి చాలా భక్తి నిమ్రలతోని ప్రార్థించి, వీలైతే శివాభిషేకము రుద్రం చదువుకొని లేక రుద్ర కవచమన్న చదువుకొని పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరిని కూడా పూజించాలి. ముందుగా హారిద్ర అనగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి. గణపతిని పూజిస్తేనే ఏ వ్రతమైనా నిర్విఘ్నంగా సాగుతుంది, ఎటువంటి విఘ్నాలు లేకుండా అని ముందుగా ఒక అరటిపండు నివేదించి
గణపతిని పూజ చేసి తదనంతరము పార్వతీదేవిని పరమేశ్వరుని పూజించి వ్రతకథను చెప్పుకోవాలి. వ్రతకథ ఏమిటంటే తనే చెప్తాడు. మొదటిగా ఈ వ్రతం చేసింది ఎవరు అంటే పార్వతీదేవి చేసింది. పార్వతీదేవి శివుని యొక్క మహిమలు వినదనే హిమవంతుని యొక్క కూతురు హైమావతి. ఆ హైమావతి కథని చెప్తాడు పరమశివుడు పార్వతీదేవికి. ఆ రోజు చిన్న వయసు నుండి 14 సంవత్సరాల నుండి పరమశివుడినే భర్తగా కావాలని ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేశావు. ఎండకు తీక్షణమైన ఎండలో మిట్ట మధ్యాహ్నం వేళ వేడి నీళ్లలో ఉండి స్నానం చేశావు. శీతల కాలాల్లో చలికి వణికిపోతూ కూడా గొంతు వరకు నీళ్లలో చల్లటి నీళ్లలో మునిగి తపస్సించావు. ఆ తర్వాత ఆహారాన్ని మానావు. ఎండిపోయిన ఆకులను మాత్రమే, అపర్ణములు అంటే పర్ణములేని కింద రాలిపోయినటువంటి ఆకులు, ఆ ఆకులను తిని తపస్సు చేసి అపర్ణగా పేరు పొందావు. అల్లప్పుడు నీ భక్తికి మెచ్చి జంగమ వేషంలో వచ్చి శివుణ్ణి దూషిస్తున్నాను. అతనికి ఏమున్నాయి, పుర్రెలు, పులి చర్మము, ఓ రాజకుమారుడు కాడు, నీ అందానికి సరిపోయిన వాడు కాదు, ఎప్పుడు జటలు గరించి పుర్రెమాలను వేసుకొని అందవికారంగా ఉన్నటువంటి అతన్ని నువ్వు వివాహం ఆడమేంటి అని నేను దూషిస్తుంటే శివదూషణం మహా అపరాధం అని చెప్పి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. మీరు ఇక్కడ అతిథిగా వచ్చావు కాబట్టి ఆహారాన్ని స్వీకరించి మాత్రమే వెళ్ళండి. పరమశివుని గురించి ఒక్క నిందావాక్యం చేసినా నేను ఇక్కడ ఆహుతి అయిపోతాను అని చెప్పి ఆ రోజు నన్ను మెప్పించి నాతోనే నువ్వు వివాహం చేసుకున్నావు. నువ్వు సోమవార వ్రతం చేయబట్టి పరమశివుణ్ణే నువ్వు పతిగా పొందావు అని చెప్తాడు. ఆమె చిరునవ్వుతో అలనాటి స్మృతులను గుర్తు చేసిన భర్త కాళ్ళకి నమస్కరిస్తుంది. అది కాదు స్వామి, ఆ విషయం నాకు తెలుసు కదా, ఇంకా ఎవరు ఏం చేశారు అంటే ఒక చెప్తాడు. ఈ కలియుగంలోనే విచిత్రవర్మ అనే ఒక మహారాజు ఉండేవాడు. అతనికి అనేక మంది పుత్ర సంతానం ఉంది. ఆ పుత్ర సంతానంతో ఆయన చక్కగానే ఉన్నా కానీ ఎందుకో అతనికి పుత్రిక మీద చాలా వాత్సల్యం, ఒక ఆడపిల్ల కావాలని అంటే రాజగురువులు చెప్తారు, మీకు ఏ కోరిక కావాలన్నా అక్షయ పాత్ర లాంటి పెద్ద నిధి మనకు, పరమశివుని గురించి 16 సోమవారాలు వ్రతాన్ని ఆచరించండి ప్రభు, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అంటారు. 16 సోమవారాలు మొదలు పెట్టాడు. ఆషాఢ పూర్ణిమ నుండి మొదలు పెట్టగానే 5వ 6వ వారం వరకే అతనికి భార్య గర్భవతి అవ్వడము, చాలా షోడశ కళలతో చాలా అందమైన కూతుర్ని 9 నెలలు కాగానే చక్కటి అందమైన అమ్మాయిని కంటుంది. ఆ అమ్మాయి పేరు చూడంగానే ఎంతో శుభ లక్షణాలు కలిగినటువంటి ఆ అమ్మాయికి సీమంతిని అని నామకరణం చేస్తారు. సీమంతిని రోజు రోజు ప్రవర్ధమానంగా చంద్రకళలతో పాటుగా పెరుగుతుంది. 13 సంవత్సరాలు యుక్త వయసు రాగానే చాలా మంచి వరుణ్ణి చూసి వివాహం చేద్దామని జాతక చక్రం అంతా చూపించే నాటికి ఆమెకు వైధవ్య లక్షణాలు కనబడుతున్నాయి. ఆమె పుట్టినటువంటి గడియలు చక్కగా లేవు కాబట్టి, అయ్యో ప్రభు, ఈ అమ్మాయికి మీరు వివాహం చేసే వైధవ్యం ప్రాప్తించేటువంటి అశుభము అని చెప్తారు జ్యోతిష్కులు. అప్పుడు రాజు చాలా చింతాక్రాంతుడైతాడు. మళ్ళీ కూడా ఆ పరమేశ్వరునే వేడుకుందాము అనుకుంటారు. వివాహానికి చంద్రాంగదుడు అనే ఒక రాజకుమారుని తెచ్చి వివాహం చేస్తారు. వివాహం చేసిన కొద్ది నెలలకే ఒక పడవ ప్రయాణంలో అతను ఆ చంద్రాంగదుడు నీళ్లలో మునిగిపోతాడు. శ్రీమంతిని కూడా పరమశివ భక్తురాలు, చాలా ఆమె దుఃఖిస్తుంది, ఇంత తొందరలోనే తన భర్తనికి ఎడబాటి పోవాలా అని. అప్పుడు ఆమె పార్వతీదేవి యొక్క మహాభక్తురాలు, తల్లి సీమంతిని, నువ్వు కూడా అట్లా బాధపడకు, ఆమె కూడా ఆత్మాహుతి చేసుకోవడానికి వెళ్ళిపోతుంది నదిలో పడి, అలా చెయ్యకమ్మా, నీ భర్తకి ఏమీ కాదు, నీ భర్త సురక్షితంగా ఉంటాడు, నేను చెప్పినట్టుగా చెయ్యి తల్లి అని ఈ 16 సోమవారాల వ్రతకథను చెబుతుంది. ఆమె సవిస్తారంగా నియమబద్ధకంగా ఉంటుంది. దీనికి ఏంటంటే వ్రతం చేశాక ఉపవాసం ఉండాలి. ఈ వ్రతం చేసేటానికి పుట్టమన్నుని తెచ్చి శివలింగాకారం చేసి ఆ లింగాన్ని అర్చించాలి. ఎందుకట్లా మనకు పుట్టమన్ని తేవాలంటే ఆమె నది ఒడ్డునటువంటి గంగమట్టిని తీసి, ఆ నదిలో ఉన్నటువంటి బంకమట్టిని తీసి శివలింగాకారం చేసి అక్కడక్కడే ఉన్నటువంటి ఆకులు వలములు పత్రాలతోని భక్తిగా పూజిస్తుంది. నీళ్ళలో మునిగిపోయినటువంటి పడవ చిన్నాభిన్నం అయిపోయినా ఆ పడవ యొక్క శేషాలు కొంచెం ఏదో చెక్క ముక్కలు దొరికించుకొని చిత్రాంగదుడు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేస్తాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ సోమవార వ్రతం వలన తను బ్రతికి బయటపడ్డానే సంతోషంతో సీమంతిని చిత్రాంగదుడు ఇంటికి వచ్చి మళ్ళీ చాలా రాజలాంఛనలతోని ఒక బంగారు లింగాన్ని చేయించుకొని 16 సోమవారాలు వ్రతం చేసి బ్రాహ్మణులందరికీ సంతుష్టిగా వస్త్రదానాలు అన్నదానాలు చేసి సంతృప్తి పరుస్తారు. పుత్ర సంతానలై
చాలా గొప్పగా జీవిస్తారు. ఇది ఆనాటి కథ. ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా అని మరీ అడుగుతుంది పార్వతీదేవి. అయ్యో లేకపోవడం ఏమిటి, ఇంకా మృకండ మహాముని సంతానం లేక చాలా సంవత్సరాలు బాధపడుతుంటే వశిష్ఠ మహర్షి యొక్క సూచన మేరకు ఈ వ్రతాన్ని ఆచరించాడు. 16 సోమవారాలు వ్రతం చేశాడు, కానీ అతని భాగ్యంలో పుత్ర సంతానం అనేది చాలా క్షీణ దిశలో ఉంది. నేనేం చేయాలి ఇంకా అని ప్రత్యక్షమవుతాడు పరమశివుడు. మృకండడా, నీకు సంతాన యోగ్యత ఉంది, కానీ అల్పాయుష్కులైనటువంటి ఒక సంతానం ఉంది. అతనికి ఆయు 16 సంవత్సరాల కంటే ఎక్కువగా లేదు. మరొకటి ఆయుష్మంతులైన కొడుకులు 11 మంది ఉన్నారు, కానీ అందరూ పిచ్చివారుగా ఉన్మాదులుగా పెరుగుతారు. అంటే లోకకంటకులైనటువంటి అటువంటి సంతానం నాకు వద్దు స్వామి, ఆయువు లేకున్నా సలక్షణమైన సంతానాన్ని ఒక్కడైనా సారు ఇవ్వమని అంటాడు. అప్పుడు మనకు మార్కండేయుడు అనే పుత్రుడు మృకండ మహామునికి జన్మిస్తాడు. మార్కండేయుని పుట్టినప్పటి నుంచి కూడా లోపల అతని భార్యకు చాలా వేదనగా ఉంటుంది. మృకండ మహాముని యొక్క భార్యకు తన సంతతిని చూసుకుని, అయ్యో వీడు ఇంత చక్కగా ఎంత అందంగా పుట్టాడు, ఎంత సౌశీల్యుడు, ఎంత సజ్జనుడు, ఇటువంటి పుత్రుడిని నేను కోల్పోతానా అని ప్రతి జన్మదినం నాడు ఏడుస్తూ తలంటుతుంటుంది. అలాగా మనకి మార్కండేయుని యొక్క చరిత్ర చెప్తోంది. మార్కండేయ మహాముని చాలా శివభక్తుడు. తర్వాత మహాముని అయినాడు. ఎందుకమ్మా నువ్వు ఎప్పుడు అలా రోజు బాధపడుతూ నాకు అట్లా ఉంటున్నావు అంటే, తండ్రి ఏం చెప్పను, నా వేదన ఎవరితో చెప్పుకోను, నీకు 16 సంవత్సరాలే ఆయువు ఉన్నది అని చెప్తే, ఏం భయపడకమ్మా, 16 సంవత్సరాలు ఉన్నా కూడా నేను మీకు అన్ని విధాలా కూడా నేను పుత్ర సేవ చేస్తాను అని చెప్తాడు. కాదు నాన్న, నీతో పాటు మేము బతకాలి, మా ముందు నీవు వెళ్ళిపోవడం మాకెంత బాధాదాయకం అని చాలా ఏడుస్తుంది. ఏం భయపడకమ్మా, నేను పరమశివుని గురించి తపస్సు చేస్తాను, ప్రార్థిస్తాను, మీకేమీ కాదు అని అంటాడు. ఒక పురాతనమైన శివాలయం ముందు కూర్చొని పరమశివుని గురించి మార్కండేయుడు చిన్న బాలుడు తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు 14వ సంవత్సరం నాటికి ఒక మృత్యు గండం ఉంది. ఒక పెద్ద నాగుంపాంప వచ్చి అతని కాటు వేయడానికి చూస్తుంది. శివుణ్ణి అప్పుడు లోనికి వెళ్ళి గట్టిగా శివలింగాన్ని పట్టుకుంటాడు. మృత్యు ఏ రూపకంగా, రోగ రూపకంగా కానీ, ఏదైనా వ్యాధి రూపకంగా కానీ, విష క్రిమి కీటకాల రూపంగా కానీ, ఆయుధ రూపకంగా కానీ, ఏ విధంగానో మృత్యువు ఒక రూపంలో మనకి దగ్గరగా వస్తుంది అన్నట్టు. మార్కండేయుడు వెళ్ళి శివలింగం పక్కకే ఉండటం వలన ఆ పాము జడిసి లోపలికి రాలేక వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యమభటులు వచ్చి పాశం వేయడానికి ప్రయత్నిస్తారు. యమపాశం వేయడానికి ప్రయత్నిస్తుంటే ఇతని అణువణువు రోమం కూడా ఓం నమః శివాయ మహా త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారిక వందనాత్ మృత్యుర్ముక్షీయమామృతాత్ అనేటువంటి ఒక శివ మహామంత్రాన్ని నిరంతరం ఉచ్చరిస్తున్నాడు. కాబట్టి యమపాశం అతన్ని తాకలేక ఆ గుడి పరిసరాలకి, ఆలయం పరిసరాలకు కూడా వెళ్ళలేక వెనక్కి వస్తుంది. అప్పుడు ఏంటంటే యమధర్మరాజు సాక్షాత్ ఏ ప్రాణి దగ్గరికి యమధర్మరాజు వెళ్ళాడు, తన భటులను పంపిస్తాడు. యమధర్మరాజు పాశం వేస్తాడు, లోనికి వెళ్తాడు. ఆయన దైవ శక్తి కలవాడు కాబట్టి. అప్పుడు యమధర్మరాజు చూసి కాస్త జడిసిన వాడేటువంటి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుంటాడు. ఎంతసేపటికి రాకుంటే ఇక మృతగడియలు సమీపించే అతను మరణించాలి తన విధి లిఖిత ప్రకారం. కానీ మార్కండేయునికి యమపాశం అంటడం లేదు, ఎన్నిసార్లు వేసినా అంటడం లేదు. ఏంటా అని చూసేటప్పటికి ఆయన శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకొని ఉన్నాడు. ఇద్దరికి కలిపి ఆలోచించకుండా యమధర్మరాజు మృత్యుపాశాన్ని వేయడంగానే అది శివుడికి కూడా, శివలింగానికి మార్కండేయునికి కలిపి పట్టుకుంటుంది. పట్టుకోగానే ఫెళఫెళ ధ్వనంతో శివలింగం విచ్ఛిన్నమై అందులో నుంచి పరమశివుడు ప్రత్యక్షమై త్రిశూలాన్ని విసిరబోతాడు. సమవర్తినే చంపడానికి సిద్ధమైన పరమశివుణ్ణి అనేక విధాల స్తుతించి వేడుకుంటాడు యమధర్మరాజు. స్వామి, మీరు చెప్పిన విధిలిఖితమే కదా, నేను నా ధర్మాన్ని ఎలా తప్పను, ఆ ప్రాణిని ఇప్పుడు ఈ క్షణంలో నేను తీసుకువెళ్ళవలసిన బాధ్యత నాది కదా అనగానే, నన్ను ఆశ్రయించి ఉండి నా మంత్రాన్ని నిరంతరం జపం చేస్తున్నాడు కాబట్టి ఇతనికి మృత్యు అనే లేదు, ఇతని చిరంజీవిగా ఉంటాడు. 7 చిరంజీవులలో మనకు మార్కండేయుడు కూడా ఒకడు. అయితే వాళ్ళ అమ్మ చేసినటువంటి సోమవార వ్రత మహత్యం వలన మార్కండేయుడు చిరంజీవిగా ఉన్నారు. ఈ కథనంతా కూడా పరమశివుడు మరల పార్వతీదేవికి చెప్పాడు. కలియుగంలో మానవులు ఎవరైతే ఈ సోమవార వ్రతాన్ని ఆచరిస్తారో అపమృత్యు భయాలు పోగొట్టుకొని సుఖశాంతులతో సమృద్ధిగా సంపద కలిగి ఉంటారని దేవతలందరూ చెప్తున్నారు. స్వస్తి.